నా పేరు చంద్ర సార్. నేను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. ఒక 3 ఇయర్స్ మా ఊర్లో నుంచే వర్క్ చేశాను. ఎక్కడ ఏ ఊడది? మాది కర్నూలు జిల్లా కొలిమిగుళ్ళ మండలం నందిపాడు గ్రామం సార్. అక్కడ వైఫై ఉంది, స్పీడ్గానే ఉంది, కొద్దిగా స్పీడ్ తక్కువ, ఇంకొద్దిగా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగా వర్క్ చేసుకోవచ్చు. బాగా వర్క్ చేసుకునేవాడిని, సాయంత్రం పొలానికి వెళ్ళేవాడిని, స్వర్గంలా ఉండేది సార్. హైదరాబాద్కి వచ్చాను, 1 ఇయర్ అయింది. ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్కింగే. ఇక్కడ మెంటల్ ప్రెషర్ ఎక్కువ ఉంది సార్. ట్రాఫిక్, పొల్యూషన్ అంటే కాక ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువ సార్. పల్లెటూరులో అంటే మా మామ వాళ్ళు ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళి మీ థాట్స్ చెప్పేవాడిని. రే వాళ్ళు బియ్యం రేట్ లేదని చెప్పేవాళ్ళు. రే ఇందువల్ల లేదు ఎక్స్పోర్ట్, జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు ఎక్స్పోర్ట్ పెంచలేదు చూడండి గవర్నమెంట్, అందువల్ల పెరగలేదు, తప్పు. సో మీరు బియ్యం వేసుకోవద్దండి, వేరే వేసుకోండి, ఏదో సమ్ షేరింగ్ ఆఫ్ థాట్స్ ఉండేటివి. ఇక్కడ ఓన్లీ ఫ్యామిలీ తక్కువైంది. సో ఈ ఐటీ సెక్టర్, బీపీఓ సెక్టర్, ఇప్పుడు హైటెక్ సిటీ మన చుట్టూరు అంతా బీపీఓ సెక్టరే సార్. ఇది కర్నూలులో, రాజమండ్రిలో సార్ చెప్పినట్టు అక్కడ ఈజీగా చెప్పచ్చు సార్. సమ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గవర్నమెంట్ పుష్. ఇది పెద్ద హైటెక్ అండ్ హై స్కిల్ కాదు కాబట్టి ఎక్కడైనా మనం చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు సార్. ఇది ఎస్పెషల్లీ జాబ్స్ ఇవి ఎక్కువ ఈ మీడియం టౌన్స్, జిల్లా హెడ్ క్వార్టర్స్ కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది సార్. ఇక్కడ ఒక హై స్కిల్ ఉంటే అక్కడ ఎంప్లాయీస్ అక్కడ ఉంటారు. 20-30,000 అక్కడ బాగా హ్యాపీగా ఉండొచ్చు. ఇద్దరు భార్యాభర్త చేసుకుంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అయిపోయింది. సో భార్యాభర్త ఇద్దరు చేసుకుంటున్నారు. సో వాళ్ళు 30,000 అయితే హ్యాపీ, చాలా లగ్జరీగా ఉండొచ్చు. సో అది కూడా చెప్పాలనుకున్నాను సార్. మా విలేజ్ కేసు ఒకటి సార్. మా విలేజ్లో రామ్కో ఫ్యాక్టరీ అని పడింది సార్. 4,000 crores ఇన్వెస్ట్మెంట్ సార్ ఆన్ ది పేపర్. పవర్ గ్రిడ్ ఏషియాలో లార్జెస్ట్. రామ్కో ఫ్యాక్టరీ కూడా ఇట్స్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ ఏం జరిగిందంటే ఫ్యాక్టరీ వాడు బాగా కనుక్కున్నాడు, రాజకీయ నాయకునికి డబ్బులు ఇచ్చాడు. ఇద్దరు ఎమ్మెల్యే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి మేము ఏమన్నా వెళ్ళి జాబ్ని అడుగుదామంటే లేదు, మీరు వెళ్ళకూడదు అక్కడికి. వాడు ఫ్యాక్టరీకి ల్యాండ్ తీసుకుని 15 years బ్యాక్ తీసుకున్నాడు మాతో, ఫార్మర్స్తో. 15 years తర్వాత కట్టాడు. అదే చాలా అన్యాయం. అప్పుడులో 50,000 తీసుకున్నాడు, ఇప్పుడు ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి. అదే జాబ్స్ ఇస్తాడు, జాబ్స్ లేవు. ఇచ్చినా ఒకవేళ మీకు స్కిల్ లేదంటాడు. సరే రా స్కిల్ సెంటర్ పెట్టు, ఇలా జయప్రకాష్ నారాయణ గారు విశాఖపట్నంలో, వైజాగ్లో ఇద్దరిని కూర్చోబెట్టి చేశారు. అలా చేద్దామంటే అలా ఎమ్మెల్యేకి చెప్పినా వినట్లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకి డబ్బులు ముట్టినాయి సార్ లోపల. సో దే వోంట్ లెట్ us ఇన్వెస్ట్. ల్యాండ్ కూడా 15 years మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మాకు. ఎవరితో చట్టబద్ధ పాలన లేదు. పోలీస్గా, సుప్రీం కోర్టా ఏమనంటే సుప్రీంకోర్టు కేసుకి వెళ్ళాలి. మాకు ఎక్కడ ఉంటుంది, లోకల్ కోర్ట్స్ కూడా తక్కువ. సో ఈ లోకల్ కరప్షను, అంటే స్కిల్ సెట్, ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్. ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా స్కిల్ సెట్ చేయాలని లేదు. అదే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎమ్మెల్యేలకి గవర్నమెంట్కి ఇంత డబ్బులు ఇస్తే మిగతా వాళ్ళంతా సైలెంట్గా ఉంటారు, ప్రజలను వాళ్ళే చేసేస్తారు అనే విధంగా ఉన్నారు. సో ఇది కూడా దీని నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. ఉదాహరణకి ఇంకో మోడల్ ఆలోచించండి. మనకి ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది ఇఫ్ యూ కీప్ థింకింగ్. బలవంతంగా భూమిని ఎక్వైర్ చేయడం, ఇప్పుడు ఏమైంది, 50,000కి ఎక్వైర్ చేసి ఇప్పుడు 5 కోట్ల భూమి అవుతుంది. పోయిన వాడేమో పాపం నా జీవితం నాశనమైంది అనుకుంటాడు. భూమి నిలుపుకున్నవాడు పక్కనే ఉంటే వాడికి వాల్యూ పెరుగుతుంది. ధర్మం కాదు కదా. సింపుల్ ఆన్సర్. అందులో అర్బన్ ఏరియా ల్యాండ్ ఎక్వేషన్, ఇండస్ట్రియలైజేషన్ ల్యాండ్ ఎక్వేషన్ అయితే ల్యాండ్ వాల్యూ గ్యారంటీగా పెరుగుతుంది కదా. ఇవాళ 100 రూపాయలు ఉంది, రేపు పొద్దున 1,00,000 రూపాయలు అవుతుంది కొన్ని ఏళ్ళకి. కాబట్టి 1 ఎకరం కావాలంటే 2 ఎకరాలు ఎక్వైర్ చేసాం అనుకోండి. మీరు జస్ట్ ఇమాజిన్ ఏ మోడల్. దీన్ని వేరియేషన్ తీసుకురావచ్చు. అంటే మొత్తం 100 ఎకరాలు కావాలంటే 200 ఎకరాలు ఎక్వైర్ చేసాం. ఎక్విజిషన్ కాకుండా పూలింగ్ చేయమన్నాం. కండిషన్ ఏమిటి, మీరు కనుక పూల్ చేసినట్టయితే మీకు వాళ్ళు రేట్ ఇవ్వడంతో పాటు 2 ఎకరాల్లో 1 ఎకరం డెవలప్ చేశాక మీకు తిరిగి వస్తుంది. కానీ పెరిగే విలువ ఉన్న భూమి 100 రెట్లు పెరుగుతుంది వాల్యూ. అప్పుడేమవుతుంది, పోయినా కూడా నాకు భవిష్యత్తు బాగుంది, నిన్న 1,00,000 రూపాయలు వచ్చిండేది రేపు 1 కోటి రూపాయలు అవుతుంది. ఆ సెన్స్ ఆఫ్ లాస్ ఉండదు. 2, లోకల్గా కొన్ని చోట్లేమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్గా ఉంటాను. వాళ్ళు వచ్చి నాకేమి ఇస్తాం నెల ఇలాంటివి పెట్టి, నాకు తెలుసు కొన్ని జిల్లాల్లో ఇన్వెస్ట్మెంట్ కొన్ని 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టాక ఎంటర్‌ప్రెన్యూర్స్ వెళ్ళిపోయారు తిరిగి. ఇంక నాకు వద్దయ్యా, పోతే పోయింది డబ్బులు, మీ దగ్గర నేను గులాబడు 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టేవాడు, వాడికి కొంచెం ఘమం ఉంటుంది కదా. 10 కోట్లు సంపాదించాడు, ప్రపంచం అంతా కూడా మార్కెట్లో స్థానం సంపాదించుకున్నాడు. ఎమ్మెల్యే వచ్చేసి నువ్వు కొనుక్కోతాను ఎంత తెలుస్తా అంటే, పోరా నీ గౌరవం, నేను సంవత్సరం నుండి పోతే పోతానట్టు అలా పోయారు.
కాబట్టి లోకల్ పాలిటిక్స్ డెబిలిటేటింగ్గా ఉండి వాడి రెంట్ సీకింగ్ కోసం వాడి కరప్షన్ కోసం చేస్తే మనం నాశనం అవుతాం. ఇక మూడోది ఎంటర్ప్రెన్యూరు, ఇదేదో ఫ్యాక్టరీ అనేది డబ్బులు సంపాదించే యంత్రం మాత్రమే కాదు. లోకల్ కమ్యూనిటీతో మీకు రిలేషన్షిప్ లేకపోతే, వీళ్ళకి వాళ్ళ అండగా వాళ్ళకి వీళ్ళ అండగా లేకపోతే ఫ్యాక్టరీ దీర్ఘకాలంలో నడవదు, సమాజం చాలా అశాంతికి కూడా అవుతుంది. కాబట్టి వైజ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎప్పుడు కూడా సమాజాన్ని కలుపుకుపోతారు. సిఎస్ఆర్ ఉంది, వీళ్ళంతవరకు లోకల్గానే సిఎస్ఆర్ ఎఫర్ట్స్ చేస్తారు. ఎంప్లాయ్మెంట్ ఉంది, అరే కొంచెం స్కిల్స్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చి అన్ని ఉద్యోగాలు ఇవ్వాలని అడగట్లా. హై ఎండ్ మేనేజర్ కావాలని చెప్పంటే మీకు ఆ స్కిల్స్ లేకుండా క్వాలిఫికేషన్ లేకుండా ఇవ్వలేరు. ఒక నార్మల్గా సెమీ స్కిల్డ్ వర్కర్కి లోకల్గా ఉన్న వాళ్ళు ఎందుకు తీసుకోకూడదు? కాబట్టి గివ్ అండ్ టేక్ ఉండాలి. బట్ ముందు ల్యాండ్ ఎక్విజిషన్ మోడల్ మారితే, అసలు బలవంతంగా ఎక్విజిషన్ లేకుండా పూలింగ్ సిస్టమ్ అది పెట్టి పెరిగే విలువ ఉన్న ల్యాండ్లో వాటా వచ్చేసినట్టయితే చాలా వరకు ఆ పెయిన్ తగ్గిపోతుంది. మనం కొంచెం ఇదంతా పూర్వం ఏంటంటే ఏదో బై స్లీట్ ఆఫ్ హ్యాండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో గబాలను ల్యాండ్ సేకరించేసి ఎవరు తెలియకుండా చేసి చట్టం ఉపయోగించి బలప్రయోగం చేసి ఆ పద్ధతి పోవాలి. అది పాతకాలం పద్ధతి.